దేశంలో ఇప్పటికీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులే ఎక్కువ. ఇలాంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గృహ కార్మికుల్లో 78% మంది మహిళలే. ఈ రోజుకి వీరికి చట్టబద్ధ వేతనాలు లేవు, భద్రమైన పరిస్థితులు లేవు, ఉద్యోగ భద్రత అంతకన్నా లేదు. అనేక ప్రతికూలతలతోనే తమ జీవన మనుగడ కోసం గృహ కార్మికులుగా కొనసాగుతున్నారు. కోవిడ్ వారి జీవితాలను మరింత దుర్భరంగా మార్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నా ఈ రోజుకి వారి జీవితాలకు ఏ భరోసా లేని దుస్థితి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24, 2020 రోజున దేశవ్యాప్తంగా తమ డిమాండ్లతో ముందుకొచ్చారు గృహ కార్మికులు. నా పేరు లక్ష్మి అండి. నేను గృహ కార్మికుల చట్టం సంఘం నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చింది కాబట్టి మమ్మల్ని ఎక్కడ ఇళ్ళల్లో పనికి రాణిస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఉంటారు కదా, మీరు మా ఇంటికి వస్తే ఎక్కడ కోవిడ్ వస్తుందని వాళ్ళు భయపడి మమ్మల్ని రాణిస్తలేరు సార్. నేను 3 ఇళ్ళల్లో చేస్తుంటిని, ఇప్పుడు ఒకటే ఇంట్లో చేస్తున్నా. 3,000 ఇస్తారు. మా ఆయన ఏమో వచ్చి డ్రైవింగ్ చేస్తుండే, ఆయన్ని కూడా మేమే బయటకు పోతలేము, మాకు ఎందుకని వాళ్ళు కూడా తీసేసిండ్రు. ఇప్పుడు 3,000 రూపాయల నేను ఇంటికి కిరాయి కట్టుకోవాలి, ఇల్లు నడిపించాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది కష్టంగా కూడా నడుస్తున్నది ఇంట్లో. నాకు పెద్ద పిల్లలు ఉన్నారు, డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అవి ఇవన్నీ కూడా ఫీజులు కట్టమంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దాని విధంగా ఇంకా ఇంట్లో మగ మనిషి పని లేదు, నాకు అంతంత మాత్రమే జీతం వస్తుంది కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా ఇల్లు నడవడానికి. ఇప్పుడు దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణ చట్టం ఉన్నందువలన ప్రతి కార్మికురాలకి నెలకి 7,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఎట్లాంటి పనులు రావి, మా హౌస్ పని ఇంట్లోనే హౌస్ వర్కర్స్ కాబట్టి మేము ఏ పని కూడా చేయలేకపోతున్నాం, ఏ పని కూడా మమ్మల్ని రాణిస్తలేరు. కానీ దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. గృహ కార్మికుల యూనియన్ సభ్యురాలిని, తెలంగాణ స్టేట్ మమత రవీంద్రనగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నానండి. నేను ఇంతకుముందు కోవిడ్ రాకముందు 10,000 శాలరీ 5 ఇళ్లలో పనిచేసేదాన్ని. కోవిడ్ తర్వాత 2 ఇళ్లలో మాత్రమే చేస్తున్నాను, 4,000 మాత్రమే వస్తున్నాయి. కోవిడ్ వచ్చినప్పటి నుండి మాకు అసలు ఉపాధి లేకపోవడం వల్ల మా ఆయన కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. అతను డ్రైవింగ్ చేస్తాడండి, డ్రైవింగ్ కూడా వెళ్ళట్లేదు. ఇంట్లో రెంట్ కట్టుకోవడం, సరుకులకైనా చాలా ఇబ్బంది అవుతుంది. మేమేదో కోవిడ్ తెస్తున్నామని చెప్పేసి ఇళ్లలో పనికి కూడా రానివ్వటం లేదు. మాకు ఉపాధి లేకపోవడం వల్ల ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఉపాధి లేకుండా మేము ఎలా బ్రతకగలం ఈ సమాజంలోనే ఒకటే అడుగుతున్నానండి. నా పేరు సంధ్యారానండి. నేను రామతపురం ఇంద్రానగర్లో నివసిస్తున్నాను. నేను గృహ కార్మిక యూనియన్ తెలంగాణ రాష్ట్రం యూనియన్గా మాట్లాడుతున్నానండి. నాకు 3 పిల్లలు, భర్త కూడా లేడు. భర్త వదిలేసి వెళ్ళిండు. 3 పిల్లలను కష్టపడి సాదుకోవాలంటే ఈ కోవిడ్ వచ్చిన నుంచి చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాను. మంచి ఆహారం తినాలని చెప్తున్నా కానీ 3 పూటల తిండి పెట్టుకోలేకపోతున్నాను. ఇంత ముందుకు నేను 6 ఇళ్లలో పని చేసేదాన్ని, ఇప్పుడు కనీసం 2 ఇళ్లలోనే చేస్తున్నాను. ఎవరు రానివ్వట్లేదు. పిల్లలకు ఆహారం 3 పూటల తిండి పెట్టుకోవాలన్నా వెళ్ళట్లేదు. ఇంటికి రాయి కట్టుకోవాలి, పిల్లలను చదివించుకోలేకపోతున్నాము. మేము కార్మికులం కామా, మేము కష్టపడట్లేదా? ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నా కానీ ప్రభుత్వం మాకు ఎలాంటి రక్షణ కల్పించలేదు, మాకు ఎలాంటి ఆదరణ కూడా ఇప్పించలేదు. మాకు ఈఎస్ఐ కార్డు కూడా ఇప్పించాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. మాకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. మాకు ఎలాంటి రక్షణ కూడా లేదు. ప్రభుత్వం మమ్మల్ని గృహ కార్మికులుగా మమ్మల్ని గుర్తించి మాకు చట్టమైన న్యాయాన్ని తీసుకురావాలని మేము కోరుతున్నాము ప్రభుత్వాన్ని. Today, 30 million domestic workers in India are observing a protest day. A protest against the 3 labor legislations that were adopted by the parliament yesterday. That does not mention the rights of domestic workers or do not protect their rights. There are 30 million domestic workers in India officially, but the estimate is that probably there are 50 to 60 million domestic workers in the country. They are workers like any other, but never considered workers. They face tremendous challenges
both in their families and in their workplaces. And in their workplaces, they have no recognition as workers. There are so few of them who are collectivized into unions. They do not get a weekly holiday as every other worker in the country does. They do not enjoy an annual holiday. They do not have the minimum wages set in many states in India. Domestic workers are another form of slavery. It is in this situation that the domestic workers have said, it shall no more be the same. Our conditions of work, our wages should improve. Way back in 2011, the International Labour Organization, the ILO, came up with Convention 189 to protect the rights of domestic workers for the first time in the history of the labour organization itself. India is a signatory to this landmark international legislation, but the government of India, the country that sends the maximum number of domestic workers outside the country to work, the country that has the maximum number of domestic workers in the world, this country has still not ratified Convention 189. Domestic workers have been demanding that Convention 189 is ratified so that domestic workers are protected, not only in India, but when they go out of this country to work. But the lame excuse that has been given why India has not still ratified Convention 189 is that we do not still have a domestic law that is in tune with the provisions of Convention 189. But who is preventing the government of India from adopting a law that is in tune with the provisions of the Convention 189? It is for the government of India to legislate an act that will protect domestic workers. In fact, for the last 5 years or so, domestic workers unions, central trade unions and others have been demanding that a comprehensive legislation to protect the rights of domestic workers is adopted by the government of India. More than once, private members' bills were introduced into Parliament, but it has not gone long. Now with the adoption of the labour codes as into labour laws, I am afraid the opportunity that domestic workers had, or the right that the domestic workers had to have a law to protect this sector of workers, I think it has been given the go-by. Today, domestic workers are observing a national protest day. Domestic workers are demanding, one, that there is a comprehensive legislation that is adopted by the government of India, by the Parliament of India, that protects domestic workers. The second demand that they are making is, during this period of COVID, during this time of COVID, domestic workers have been the worst sufferers. Many families, many of their employers have said, no, we do not want you here because you are carriers of COVID-19 virus. Domestic workers have been discriminated in the name of COVID carriers. Domestic workers are workers like any other. They are not carriers of diseases. They should not be discriminated. And this is a very important demand that the domestic workers are making in this protest day. Domestic workers are also demanding that under the Disaster Management Act, there is a provision that the worst sufferers of the disaster is provided
a pension, a certain amount of money that will help them live with dignity. Domestic workers all over the country today are demanding that they are paid 7,000 rupees every month till the COVID disaster disappears, so that domestic workers who have lost their work are able to live with dignity. Domestic workers are also demanding, and a number of domestic workers are not able to go back to work. Their families, husbands and others are not, it's not possible to work, for them to go to work. There is the Mahatma Gandhi Employment Guarantee Scheme in the rural areas. A similar employment guarantee scheme need to be introduced in the urban areas so that unorganized workers who have lost their work or do not have the possibility of going to work are provided work. A minimum number of 100 days as a minimum number of work is provided to domestic workers and other unorganized workers. Domestic workers are workers like any other. They need to be respected. They should not be discriminated. They have a right to a weekly holiday, paid weekly holiday. They have a right to working conditions that give them the respect that is required. There are a very large number of domestic workers who come from other states, migrant workers, and live in families, and often there is harassment, there is sexual abuse that take place of domestic workers. Domestic workers need to be protected. They are among the most vulnerable workers. There are many countries that have ratified the Convention 189. India as the largest supplier of domestic workers, India as the largest, the country with the largest number of domestic workers in the country, it is important that India ratifies Convention 189. And it is with these demands that domestic workers all over the country are registering their protest against the labor laws that do not protect them, the new labor laws that have been adopted by the parliament that do not protect domestic workers, and domestic workers demand that they are protected, their dignity is respected, they have working conditions that give them the dignity that is necessary, the rights that is necessary. నా పేరు అంజమ్మ. నేను రవీంద్రనగర్ కాలనీ నుంచి వచ్చాను. గృహ కార్మికుల యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను. కోవిడ్ రాకముందుకు ఒక 5 ఇళ్లలో పని చేసేది, ఒక 10,000 దాకా వచ్చేది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత 3 ఇళ్లలో చేస్తున్నాను, 6,000 దాకా వస్తుంది. నాకు 2 పిల్లలు, మా ఆయనకు కూడా సగం జీతమే వస్తుంది. కాబట్టి గ్రామాలలో ఉపాధి పథకం కల్పించారు. మాకు కూడా ఇక్కడ పట్టణాలలో ఉపాధి పథకం కల్పించాలి. కాకపోతే గ్రామాలలో 100 రోజుల పని, కరువు పని అనేసి వెళ్తున్నాను. మాకు ఇక్కడ ఏం చేసుకోవాలన్నా లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత మేము ఇండ్ల రాకముందుకు పనికి పోయేది బాగానే. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా ఉన్న ఇండ్లకు కూడా రానివ్వట్లేదు. మేమేదో వాళ్ళకి తీసుకుపోయి పెట్టినట్టు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చేస్తున్న ఇండ్లలో మా కూతుర్ని కూడా నేను తీసుకెళ్ళాను. తీసుకొని వెళ్తే ఒక్కసారి ఆమె ఏదో పొరపాటున తుమ్మింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన వాళ్ళను ఎందుకు తీసుకొని వస్తారన్నట్టు నన్ను భయపడించి చెప్పారు. నెక్స్ట్ డే నేను కూడా పనికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి మళ్ళీ తుమ్మిండు. కాకపోతే నేను ఏం అనలేకపోయాను. అంటే నా వెనుక ఎవరు లేరు కదా అన్నట్టు నేను ఊరుకున్నాను. నేను రామంతపూర్ నెహ్రూ నగర్. నా పేరు లక్ష్మి. నాకు 3 కొడుకులే సార్. నాకు ఎవరు పెడతలేరు. నేను
ఇళ్ళలో పని చేస్తున్నాను. ఇంతకుముందు 3 ఇళ్ళు చేస్తుంటే ఇప్పుడు 2 ఇళ్ళు చేస్తున్నాను. 4,000 వస్తాయి. ఇల్లు కిరాయి కట్టుకోవాలి, తిండి తినాలి. ఉంది నాకు షుగర్ పేషెంట్, గోళీలు తెచ్చుకోవాలి. నా పక్కకు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా. వాళ్ళ గురించి నేను పోరాడుతున్నాను. నాకు పింఛన్ కావాలి. దయచేసి ఎట్లన్నా చేసి నాకు పింఛన్ చేయండి సార్. గృహ కార్మికులు కోరుకుంటున్నట్టుగా వారి కోసం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలి. తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను గృహ కార్మికులకు ప్రారంభించాలి. గృహ కార్మికుల కోసం సామాజిక భద్రతతో కూడిన హక్కులు కల్పించాలి. విపత్తు నిర్వహణ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నందున గృహ కార్మికులందరికీ 7,000 రూపాయల నగదు ఇవ్వాలనే డిమాండ్తో వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా వారికి మద్దతు పలుకుతోంది. గృహ కార్మికుల సమాఖ్య వర్ధిల్లాలి, ఆంధ్రప్రదేశ్ గృహ కార్మికుల సమాఖ్య అమలు చేయాలి, అమలు చేయాలి. ఏంటి మీటింగ్?